మహారాష్ట్రలో పోయి అబ్కే బార్ కిసాన్ కి సర్కార్ అన్నాడు. రైతుల ప్రభుత్వం చేస్తా అని మహారాష్ట్రలో చెప్తాడు. ఇక్కడున్న రైతులకు, ఖమ్మంలో మిర్చి రైతులకు సంఖ్యలు వేశాడు. ఇవాళ రైతులకు RR దాంట్లో ఒరిజినల్గా ఒక దిక్కు సర్వే అవుతుంది. ఆ తర్వాత సర్వేని ఎందుకు మార్చవలసి వచ్చింది? అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు జరుగుతున్నాయి. ఇక్కడ లోపాయికారిగా ఆ వెంచర్లతోటి అడ్జస్ట్మెంట్ అయ్యి లోకల్ ఎమ్మెల్యే గారు కలిసి ఈ పేదోళ్ళ భూములు తీసుకోవాలని, కొన్ని 3 ఎకరాలు ఉన్నాయి, కొన్ని 2 ఎకరాలు ఉన్నాయి, కొన్ని 300 ఎకరాలు ఇల్లు కట్టుకోవడానికి ఆ భూమి తీసుకునడానికి ప్రయత్నం చేస్తే మేము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రేపు పిఎస్సి మీటింగ్ ఉంది. పిఎస్సి మీటింగ్లో కూడా నేను ఈ ఇష్యూ మాట్లాడతా. ఎప్పటి వరకు అయితే మీకు అన్యాయం జరగకుండా చూడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అవసరం ఉంటే హైకమాండ్ నోటీసులో కూడా తెస్తా. కేసీఆర్ ఏ విధంగా అబద్ధాలు చెప్పి ఏది మహారాష్ట్రలో కిసాన్ సర్కార్ అంటుండు, ఇక్కడ కిసాన్ల నోట్లే మట్టి కొడుతుండు, సంఖ్యలు వేస్తున్నాడు. భూమి పేదల భూమి తీసేసుకొని కోటీశ్వరులకు లాభం చేస్తున్నాడని మీ వెనకాల ఉంటా. ఎన్నడూ వచ్చేది నీకు చెప్తా. తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వచ్చి మీకు న్యాయమయ్యే వరకు నా పోరాటం కొనసాగుతుంది.